ఇది నా పిల్లలకి నా ఫ్యామిలీ సెక్యూరిటీ జోన్‌లో ఉండాలి. అదే నా టార్గెట్ అనమాటండి. కమిట్మెంట్ తీసుకున్నాను, నిలబడ్డాను, ఓపిక పట్టాను. వచ్చారని లీడర్స్ ఒక్కొక్కరుగా సునీత మేడం గాని, భారతి మేడం గాని, జ్యోతి మేడం, సాయిలక్ష్మి మేడం, కనక మహాలక్ష్మి మేడం, భవానీ మేడం, వరలక్ష్మి గారు ఇలా సారీ నా అందరి పేర్లు చెప్పట్లేదు. ఇంకా ఉన్నారు. హ్మ్. అందరూ మంచి మంచి లీడర్స్ వచ్చారనమాటండి. ఆహ్, మంచి మంచి లీడర్స్ కాబట్టే జూమ్‌లో ఉన్నారు. అంటేనే అందరూ గ్రేట్ లీడర్స్ అని అర్థం అనమాట. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. మంచిగా వర్క్ చేసుకుంటాం. ఈ మధ్య మళ్ళీ నాకు 14,000 చెక్ చూసి ఒకరొచ్చారండి. ఆ అమ్మాయి పేరు రాణి. అలా రూ. 33,000 చెక్ చూసి వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారనమాటండి. నైటు అటెండ్ అవుతున్నారు వాళ్ళు కొంతమంది. అంటే మనమంటూ నిలబడితే, ఓపిక పడితే ఎప్పటికైనా విజయం వరిస్తుందని ఆర్థిక వరిస్తుందని అర్థమైందనమాటండి నాకు. ఆర్థికంగా ఇబ్బందులైతే చాలా వరకు అందరికీ ఉన్నాయి. మరి వచ్చిన మనం అవకాశాన్ని అదృష్టంగా మార్చుకుంటామా? లేదా మరి ఆహ్, అద్ అద్ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకుంటామా? లేదా? అనేది మన నిర్ణయం అనమాటండి. ప్రపంచంలో ఎక్కడా లేని బెనిఫిట్స్ ఉన్నాయిక్కడ. కారనే ఆలోచనే లేని మనిషి కూడా లక్షల్లో గురించి ఆలోచించలేని మనిషి కూడా వెస్టేజ్‌లో వచ్చేసరికి ఆ డ్రీమ్స్ అన్నీ పెట్టుకుంటున్నారనమాట. అంటే నిజం తెలుసుకున్నారు. డబ్బు ఎక్కడ ఉంది? పని ఎక్కువ ఎక్కడ జేస్తున్నారు? డబ్బు ఎక్కువున్న చోట పని చేయట్లేదు. డబ్బులు తక్కువున్న చోటే పని చేస్తున్నామని చాలా వరకు అర్థం చేసుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నేను మీటింగ్స్‌కెళ్ళినప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు గూడా ఇది పార్ట్ టైమ్‌గా చేస్తున్నామని చెప్తున్నారండి. ఒక్కొక్కళ్ళు 3,00,000, 4,00,000 తీసుకుంటున్నామని చెప్పినప్పుడు నేననుకున్నానక్కడ మీటింగ్స్‌లో అనుకునేదాన్ని. అయితే వీళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి గూడా వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఉద్యోగాల్లో జీతం తప్ప జీవితాలేమి మారట్లేదు. కానీ ఇక్కడుంటే గనక జీవితాలు మారుతున్నాయి. 3 జనరేషన్ సెక్యూరిటీ ఇచ్చారు గౌతమ్ బాలి సార్. అందుకే వీళ్ళంతా చేస్తున్నారు. మరి వీళ్ళే చేసేటప్పుడు నార్మల్ హౌస్ వైఫ్‌ని నేనింకా ఎక్కువే చేయాలన్న ఆలోచన వచ్చేదనమాట వాళ్ళందరి మాటలు వింటుంటే. కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేసుకొని డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకుందాం అనుకున్నానండి నేను. అవకాశం అందరికీ ఉంది. అసలు మనం జన్మ తీసుకున్నాము అంటే అసలు ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాం? ఏం సాధించాలని అనుకుంటున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఇవన్నీ చూసుకుంటే గనక మనల్ని మనం ప్రశ్నించుకుంటే సమాధానం అంతా ఏమీ లేదు. నార్మల్‌గా కనపడుతుందనమాటండి. నార్మల్‌గా ఉంది తప్ప ఏది స్పెషల్ అంటూ కనిపించట్లేదు. కానీ ఈ వెస్టేజ్‌కొచ్చేసరికి మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తుందండి. అంతా మంచి నేర్పుతుందిక్కడ. ఎదుటి వారికి సాయం చేయడం గానీ, అంతా అందరికీ సాయం చేయడం, మంచిగా అంతా నేర్పిస్తుంది. మన లైఫ్ లైన్స్ బావుంటే మనం ఎక్కడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ లైఫ్ లైన్స్ బావుంటే అందరూ బావుంటారు. అందరూ సమానమే. లైఫ్ లైన్ సప్లైనర్స్ అని కాదు. ఎవరి వర్క్ ఆళ్ళు చేసుకుంటూ ఉండడమే బిజినెస్ ఏదేమైనా మనం ఎందుకొచ్చాం అదే చూడాలి తప్ప హ్మ్. రిచ్ పీపుల్‌ని చూసుకుంటే గనక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ పోతారనమాటండి. పక్కన ఏం జరుగుతుంది ఏంటి అసలు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ ఎళ్ళిపోతారనమాట. నార్మల్ పీపుల్ మాత్రమే పక్కనోళ్ళు ఏంటి, పైనోళ్ళకి ఎంత, ఇలాంటియన్నీ ఆలోచిస్తారనమాట. నార్మల్ పీపుల్స్ చేసే పనులనమాటండి. మన ఆలోచనలు రిచ్‌గా ఉంటే మనకి వేరే ఆలోచన ఉండదు. మన పని అంతే. మన గోల్ ఏంటి? మన టార్గెట్ ఏంటి? దీని మీదే మన దృష్టి ఉండాలి తప్ప, వేరే విషయాలనేది మన మైండ్‌లో అస్సలు ఉంచకూడదనమాట. రిచ్ పీపుల్ చేసేదంతా అదే. వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. ఏమైనా సరే పట్టించుకోరనమాట. ఏదైనా మనం పట్టించుకుంటున్నామంటే వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మనం వెస్టేజ్‌లో పూర్తిగా నిమగ్నం అవ్వనట్టనమాటండి. వేరే విషయాల గురించి ఏదైనా మాట్లాడుకుంటున్నాము అంటే బిజినెస్ పరంగా తప్పించి మనం ఇంకా పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదని నాకు అనిపిస్తదనమాట. ఎందుకంటే నా ఫీలింగ్ అనమాట. నాకు వెస్టేజ్ గురించి మాట్లాడితేనే వినాలనిపిస్తది తప్ప వేరే విషయాలు మాట్లాడినప్పుడు నాకు అంతగా నచ్చదనమాటండి.
ఇది మనం అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత నార్మల్‌గా ఉన్నప్పుడు సరిపో టైం అసలు అయ్యేది కాదు. ఏదో బోర్‌గా అనిపించేదనమాట. వెస్టేజ్‌కొచ్చిన తర్వాత టైం సరిపోవట్లేదనమాట. అంత బిజీ ఉంటాం. మరి ఇలాంటప్పుడు వేరే విషయాల మీద మనం బుర్ర ఇంకా ఎలా పెడతాం? పెట్టలేం గదా! మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫ్రీగానే ఐడీలు వస్తున్నాయనమాటండి. రానున్న రోజుల్లో 10 అయినా చదివి ఉండాలంట. అంటే ప్రొఫెషనల్‌గా తయారు చేద్దామని అంటే చదువుకుంటే దాని మీద మనకి నాలెడ్జ్ కావాలి కదండీ ప్రొడక్ట్స్ మీద. అందుకని అగ్రికల్చర్ ప్రమోట్ చేసేటప్పుడు కూడా దాని మీద నాలెడ్జ్ కావాలి. ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ దొరుకుతుందనమాటండి. ఫ్యూచర్‌లో ఇప్పుడు మనందరికీ ఐడీలు ఫ్రీగా వస్తున్నాయి. ఇక ముందు అలా జరగదంట. జరగడానికి కూడా ఛాన్స్ ఉండదంటండి. సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ చేంజ్ చేసుకుంటూ వస్తుందంటండి. అంటే మనం స్పీడ్‌గా చేసుకోవాలనమాట ఈ బిజినెస్ ఇంకా. స్పీడ్‌గా చేసుకుంటే మనకి ఫ్యూచర్ చాలా బావుంటదనమాటండి. బాలి సార్ చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదో జాయిన్ అయ్యాము, వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు అంత సంపాదించారు. అసలు అది కాదు. అసలు ఈ బిజినెస్‌కి మనం ఎందుకొచ్చాం? ఏం చెయ్యాలనుకుంటున్నాం? అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకోవాలనమాటండి. ఎలాంటి బిజినెస్ చేస్తున్నామో క్లారిటీ ఉండాలనమాట. దీనికి ఫ్యూచర్‌లో డిమాండ్ ఎలా ఉంది? మార్కెట్‌లో ఈరోజు ఇది మనం స్టార్ట్ చేస్తే మనం అనుకున్న టార్గెట్స్‌కి రీచ్ అవుతామా? లేదా? ఆ గ్రోత్ మనం తీసుకోగలుగుతామా? లేదా? మనం స్పీడ్‌గా చేసుకోగలిగితే మనకి ఫ్యూచర్ అర్థమవుతుందనమాటండి. అలా అని చెప్పారనమాట సార్. అప్పుడు డైటరీ సప్లిమెంట్స్ గురించి, మార్కెట్ గురించి 10 స్లైడ్స్ చూపించారంటండి ఒక మీటింగ్‌లో. ఆ 10 స్లైడ్స్‌లో కూడా ఈ 10 స్లైడ్స్‌లో కూడా ఓన్లీ చెప్పింది ఏంటి అంటే మార్కెట్ గురించి. 2018లో చెప్పినప్పుడు సారు 2023 వరకునే చెప్పారంటండి. ఆయన ఆల్రెడీ చెప్పింది ఏదైతే ఉందో 5 ఇయర్స్ వరకే చెప్పారంట. ఆయన చెప్పినవన్నీ జరుపుకుంటూ వచ్చేసాయి. ఓకే. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే 2032 నాటికి ఈ ఇండస్ట్రీ ఏ లెవెల్‌లోకి వెళ్ళబోతుంది అంటే, ఇప్పుడే పీపీటీలో చెప్తున్నారండి. ఆల్రెడీ 5 ఇయర్స్‌లో చెప్పింది జరిగింది. ఇప్పుడు ఏదైతే జరగబోతుందో అది ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. మార్కెట్‌కి చాలా డిమాండ్ ఉంది. చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎవరైతే సెల్ఫ్‌గా మోటివేషన్ తీసుకుంటారో, సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాటండి. మనం చేసే పని మీదే మనం ఫోకస్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటదనమాట. సెల్ఫ్ మోటివేషన్ అంటే మీటింగ్స్‌కి వెళ్ళినా, లేదంటే ఎవరైనా చెప్పినా అక్కడ మోటివేషన్ తీసుకుంటే అది మనం అక్కడే వదిలేస్తాం. మోటివేషన్ అనేది ఎవరికైనా సెల్ఫ్‌గా ఉంటే వాళ్ళే ఒక కమిట్మెంట్ తీసుకొని నిలబడగలుగుతారనమాటండి. ఈ సంకల్పం బలంగా ఉన్నప్పుడు సమస్య చిన్నదిగా కనపడుతదనమాట. ఒక భూతంలా కనపడకుండా. అందుకే ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా అవసరం అనమాటండి. ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్ జేస్తాం. ఈ ఇండస్ట్రీ గ్రోత్ చూసుకుంటే గ్రోత్‌ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు వెళ్తాం మనం. ఇలా నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చనమాటండి. వండర్‌ఫుల్ కెరియర్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నామనమాట. పార్ట్ టైమ్ చేస్తున్నామా, ఫుల్ టైమ్ చేస్తున్నామా అని కాదు. మనం అందరూ ఉన్న ఇండస్ట్రీ ఎలాంటిది అంటే, కరెక్ట్‌గా ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో, రాబోయే రోజుల్లో ఒక్కొక్కళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్‌లో లక్షల నుంచి కోట్లలో డబ్బులు రావచ్చనమాటండి. అలాంటి అవకాశం ఇక్కడుందనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం నమ్మినా, నమ్మకపోయినా ఈ ఇండస్ట్రీ చాలా పవర్‌ఫుల్ అనమాటండి. ఇందులో కాస్మెటిక్స్, అగ్రి ప్రొడక్ట్, హోమ్ కేరు ఇంకొక మేజర్ కేటగిరీ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. డైటరీ సప్లిమెంట్స్ అంటారండి. దీంతో పాటు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటర్ ప్యూరిఫైయర్, పర్సనల్ కేర్ ఇలా ఉన్నాయి. మనందరం గూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాము. మంచి ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసి మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం. కస్టమర్స్‌గా షాప్‌ని మార్చుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ మనం పొందుతాం ఇక్కడ. కంపెనీ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా చాలా ఈజీగా బిజినెస్ చేయొచ్చండి. ఎందుకంటే, ఆ లెవెల్‌లో ప్రొడక్ట్స్ తయారు చేశారనమాట.
ఈ విషయం మీద మనకి క్లారిటీ ఉండాలనమాటండి. బిజినెస్ చేస్తున్నాము అంటే ఒక క్లారిటీ ఉండాలి. మన మైండ్‌లో కొన్ని నెగెటివ్స్ ఉంటాయి ప్రొడక్ట్ గురించి. అవన్నీ తీసేసి పాజిటివ్‌గా ఉండాలనమాటండి. ఈ విషయం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మరి మనకి ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందంటే జూమ్ మీటింగ్స్ అనమాట. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి మీటింగ్, 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 మీటింగ్ అంటే ఇంకా చాలా అంటే మనం ఒక జాబ్ చేస్తే ఎలాగైతే డైలీ ఎళ్తామో మన వెస్టేజ్ అలా చేసామంటే నిజంగా 1 ఇయర్ అయ్యేసరికి 1,00,000 కొట్టొచ్చనమాటండి. మనం ఏంటంటే ఇది ఆడతా పాడతా చేసినట్టు చేస్తున్నాం గాబట్టి, అనుకున్న వాటికి రీచ్ అవ్వలేకపోతున్నాము. అలా జాబ్‌లా చేసామంటే గనక మనం ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చనమాట. 6 మంత్స్‌లో గూడా వచ్చే అవకాశం ఉంటదనమాట. మనం చేసే పనిని బట్టి ఉంటదనమాట. కన్సిస్టెన్సీగా చేయడం వల్ల ఏదైనా రిజల్ట్ మంచిగా వస్తదనమాట. మరి మనకు ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అంటే జూమ్ మీటింగ్స్ గానీ, లైవ్ మీటింగ్స్ గానీ ఈ విషయాలన్నీ అలాంటి చోట్ల దొరుకుతాయనమాట. నాలెడ్జ్ అక్కడ దొరుకుతదనమాట మనకి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మరి మనకి ఆ నాలెడ్జ్ మీటింగ్స్‌లో దొరుకుతుంది. వెస్టేజ్ 2030 సంవత్సరం వచ్చేసరికి 85,00,00,000 బిజినెస్ చేయాలనుకుంటుందంటండి. సంవత్సరానికి 85,00,00,000 టర్నోవర్‌కి రీచ్ అవ్వాలని అనుకుంటుందంట. వెస్టేజ్ హ్మ్. ఇందులో మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి రెడీ అవుతుందంటండి మన వెస్టేజ్. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్‌ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారంటే ఎందుకు అంటే రాబోయే ఇంకో 2, 3 సంవత్సరాల్లో ఇండియాలో ఒబెసిటీ అంటే ఊబకాయం, ఊబకాయంలో టా ఊబకాయంలో టాప్ పొజిషన్‌కి వెళ్ళబోతుందంటండి ఇండియా. ఎందుకంటే కుకింగ్ ఆయిల్స్ ఆ లెవెల్‌లో వాడుతున్నారంట మన ఇండియాలో. నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఆయిల్ 10% మాత్రమే వాడమని. ఇలా వాడితే ఫ్యూచర్‌లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావంటండి. అలా అని చెప్తున్నారనమాట. ఊబకాయం రావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే కారణాలు కుకింగ్ ఆయిల్ అనమాట. ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అనమాటండి. ఊబకాయం అనే కాదు దాంతో పాటు డయాబెటిస్, క్యాన్సర్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ మేజర్ డిసీజెస్ అనమాటండి. ఇండియాలో వీటిని ఓవర్‌కమ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మనం కుకింగ్ ఆయిల్స్ తగ్గించుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా మార్చుకుంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉంటారనమాటండి. వెస్టేజ్ ఇండియన్ మార్కెట్ డైటరీ సప్లిమెంట్స్ ద్వారా దీని మీద నాలెడ్జ్ ఇస్తూ ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళకి డైటరీ సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ ఇచ్చుకుంటూ మన ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలనేసి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే అది జరగాలి, తీసుకువెళ్ళాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని పెద్ద పెద్ద ట్రైనింగ్స్, సెషన్స్ స్టార్ట్ చేశారనమాటండి. వీడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్, వెస్టేజ్ వెల్‌నెస్ సింపోజియం ట్రైనింగ్స్ దీంతో పాటు అడిషనల్‌గా ఇంకో ట్రైనింగ్ కూడా ప్లాన్ చేస్తారంటండి. అంటే మనల్ని సప్లిమెంట్స్‌లో ప్రొఫెషనల్‌గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే మేజరు బిజినెస్ మనకి సప్లిమెంట్స్ ద్వారానే జరుగుతుంది కాబట్టి. మనకి పీవీస్ ఎక్కువ జనరేట్ అయ్యేది ఈ కేటగిరీలోనే కాబట్టనమాటండి. జనరల్ ఐటెమ్స్, కాస్మెటిక్స్, అగ్రి ప్రొడక్ట్ నడిసినా దీన్ని మనందరం గెస్ చేయాల్సిందేంటంటే ఇప్పటికి సప్లిమెంట్స్ మీదే బిజినెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మార్కెట్ ఆ లెవెల్‌లో డెవలప్ అవుతుందనమాటండి. అంటే దీన్ని మనందరం గెస్ చేయగలిగితే గనక ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే గనక అంటే ఇప్పుడేని కాదు, ఇప్పటి గురించి కాదు 2, 3 సంవత్సరాల తర్వాత ఈ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, దీన్ని మనం ఎలా ఉండబోతుంది అంటే ఇది తెలిస్తే మనం ఈ రోజు నుంచే బిజినెస్ స్టార్ట్ చేస్తామనమాటండి. 1 ఇయర్ అయ్యేసరికి మన అకౌంట్‌లో చాలా డబ్బులొస్తాయి. ఇలా చేసుకుంటూ వెళ్తే సప్లిమెంట్స్‌ని ఎక్కువ ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే, దీని మీద మనకు క్లారిటీ ఉండాలనమాట. వండర్‌ఫుల్ సప్లిమెంట్స్ అనమాటండి కంపెనీ మనకిచ్చిందనమాట. మంచి సప్లిమెంట్స్ అందించిందనమాటండి. వీటిని మనం ఎలా ప్రమోట్ చేయాలని నేర్చుకుంటూ వెళ్ళగలిగితే గనక చదువుతో సంబంధం లేదు. ఆహ్, తెలుసుకొని చెప్పాలనమాటండి. తెలియకపోతే సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చనమాట. అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మన చాలా చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయన్నమాటండి.
మల్టీ విటమిన్స్, ప్రోటీన్స్, హార్ట్‌కి సంబంధించి ఈ ఇండస్ట్రీలో మనం ప్రొఫెషనల్‌గా అయితే ఎందుకు కంపెనీ వీటన్నిటి మీద ఫోకస్ చేసిందంటే, మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండస్ట్రీ గురించి. వెస్టేజ్ సప్లిమెంట్స్‌ని ఎందుకు ఫోకస్ చెయ్యమని చెప్తుంది అంటే, మనం అందరం బిజినెస్‌లో ఉన్నాం. మనకి ఈ విషయాలన్నీ తెలియాలనమాటండి. మిగతా ప్రొడక్ట్ గురించయితే ఎలా అయినా చెప్తామనమాట. సప్లిమెంట్స్ విషయానికొస్తే ఎవరైతే నాలెడ్జ్ తీసుకొని, ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి ఈ బిజినెస్ చాలా ఈజీ అవుతుందంటండి. అంటే ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోవచ్చనమాట. ఎక్కువ ఇన్‌కమ్ అనేది గూడా మనకి వస్తదనమాటండి. కాకపోతే ఏంటి అంటే ఆహ్, ఈ ఈ నాలెడ్జ్ మనకి ప్రాపర్‌గా ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాటండి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్‌లో 2024 2024 సెప్టెంబర్‌లో బొంబాయిలో న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ గురించి చాలా పెద్ద మీటింగ్ జరిగిందంటండి. అక్కడికి ఇండియాలో ఎన్నైతే కంపెనీలు ఉన్నాయో, ఆ న్యూట్రాసిటికల్ కంపెనీస్ ఎన్నైతే ఉన్నాయో, ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ అందరూ గూడా అక్కడ అటెండ్ అయ్యారంట. పెద్ద ఇంటర్వ్యూ నడిచిందంటండి. ఈ ఇండస్ట్రీకి ఎంత పవరుంది, ఇంకొక 7 సంవత్సరాల్లో ఈ ఇండస్ట్రీ ఏ లెవెల్‌కి డెవలప్ అవుతుంది ఇండియాలో. మనం అర్థం చేసుకుంటే, మనం వెస్టేజ్‌లో ఉన్నందుకు చాలా గర్వపడతాం అనమాటండి. అలాంటి ప్రొడక్ట్స్‌ని ఇవాళ మనం మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నామనమాట. ప్రమోట్ చేస్తున్నాం అనమాట. కస్టమర్స్‌కి హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళకి మనం ఇచ్చే మందులు కాదండి. మామూలు ప్రొడక్ట్ గూడా కాదు. అద్భుత సంజీవిని అని చెప్పొచ్చనమాటండి. కానీ నాలెడ్జ్ లేకుండా మనం మార్కెట్‌లోకి వెళ్తే 100% ఫెయిల్యూర్ వస్తదనమాటండి. అది రాకూడదు అంటే దీని మీద మనం క్లారిటీ తీసుకోవాలనమాట. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ తీసుకొని మనం వెళ్ళాలనమాటండి. ఈడబ్ల్యూఎస్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి మీటింగ్స్ జరిగేటప్పుడు డబ్బుల కోసం ఆలోచించకుండా అటెండ్ అయితే మనం అక్కడికి వెళ్తే నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంతో కొన్ని లక్షలు జస్ట్ మన మీద 3000 మన మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చనమాటండి. కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు. మనం నాలెడ్జ్ తీసుకుంటాము. ఈ వీడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ అస్సలు మిస్ అవ్వకూడదు మనం. అంటే విలేజ్ పీపుల్స్‌కి అంతగా తెలియకపోవచ్చు సప్లిమెంట్స్ గురించి. డాక్టర్స్ గానీ, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి గానీ, ఏ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకైనా సరే సప్లిమెంట్స్ గురించి ఒక అవగాహన ఉందనమాటండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి గూడా సప్లిమెంట్స్ మీద ఒక అవగాహనొచ్చింది. అందరికీ అది కూడా కోవిడ్ సిట్యుయేషన్ తర్వాత చాలా 2020 కోవిడ్ వచ్చిన తర్వాత డైటరీ సప్లిమెంట్స్ గ్రోత్ చాలా బాగా పెరిగిందనమాటండి. దానికి రీజన్ ఏంటి అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, వచ్చిన తర్వాత వాడే కంటే రాకముందు ముందు జాగ్రత్తగా హెల్త్‌ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఓన్లీ సప్లిమెంట్స్ అనే కాదు, సప్లిమెంట్స్‌తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలనమాటండి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటే 100% బెటర్ హెల్త్ తీసుకోవచ్చనమాట. ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయనమాటండి. మనకి ఏజ్ పెరుగుతున్నా సరే 45 ఉన్నా, 55 ఉన్నామా అది కాదు. ఏజ్ అనేది మ్యాటర్ కాదు. న్యూట్రిషన్ అనేది పర్ఫెక్ట్‌గా బాడీకి ఇవ్వగలిగితే చాలా హెల్తీగా ఉంటామనమాటండి. హాస్పిటల్‌కి పెట్టే ఖర్చులు తగ్గుతాయన్నమాట. మనం అందరం గూడా ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్తే, మనకి బిజినెస్ ఏంటి? ఇందులో ఉండే ప్రొడక్ట్స్ ఏంటి? ఆహ్, వీటి యొక్క వాల్యూ ఏంటి? అనేది మనందరికీ అర్థమవుతుందనమాటండి. మార్కెట్ యొక్క గ్రోతు మార్కెట్ యొక్క గ్రోత్ కంపెనీలు కలిపి మార్కెట్ యొక్క గ్రోత్ ఎలా ఉంది? ఇవి వాడితే వచ్చే బెనిఫిట్స్ ఎన్ని? మనందరికీ అర్థమవుతుంది. 1,80,000 ఇండియాలో అన్ని కంపెనీలున్నాయంటండి. 1,80,000 రూపాయలు బిజినెస్ జరుగుతుందంట. రీసెంట్‌గా జరిగిన ఒక సెమినార్‌లో ఒక కంపెనీ న్యూట్రాసిటికల్ అంటే డైటరీ సప్లిమెంట్స్ అని మన ఇండియాలోనే దీన్ని బాగా డెవలప్ చేసి, ఎక్స్‌టర్నల్ చేసి, మన దగ్గర క్లారిటీ ఆఫ్ సప్లిమెంట్స్ తయారు చేసి, బెస్ట్ సప్లిమెంట్స్‌ని తయారు చేసి, వాటిని ప్రపంచం అంతా సప్లై చేయాలని, అన్ని దేశాలకు సప్లై చేయాలని విజన్ పెట్టుకుని, ఇప్పుడు మోదీ గారు ఈ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తున్నారంటండి. బాలి సార్ గూడా ప్రతి మీటింగ్‌లో సప్లిమెంట్స్ గురించి చెప్తున్నారంటండి.
అంటే మార్కెట్ యొక్క గ్రోత్ ఆ రేంజ్‌లో ఉందనేసి ఇది మనం అర్థం చేసుకోవాలనమాట. అర్థం చేసుకోగలిగితే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ నెలకి రూ. 3,00,000 సప్లిమెంట్స్ వెళ్ళేలాగా బిజినెస్ చేసుకోగలిగితే దగ్గరగా 10,000 పాయింట్స్ ఒస్తాయి. ఓన్లీ సప్లిమెంట్స్ మీద తెచ్చుకోగలిగితే మన చెక్ రూ. 30,000 వరకు వస్తదనమాటండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా సప్లిమెంట్స్‌ని ప్రమోట్ చేసుకోగలిగితే 10,000 పీవీస్ జనరేట్ అయ్యి రూ. 30,000 మనకి అకౌంట్‌కొస్తాయన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే కంపెనీ ఎండీ గారు చెప్తున్నారో దాన్ని మనం ఫాలో అయితే గనక మన ఫ్యూచర్ చాలా బావుంటుందండి. మన అకౌంట్‌కి డబ్బులొస్తాయి. 2020 నాటికే ఇది ఆల్రెడీ హ్మ్. 16 బిలియన్ రీచ్ అయింది. ఆల్రెడీ 18 బిలియన్ వచ్చేసింది. అంటే 2025 నాటికి ఈ ఇండస్ట్రీ ఇంకా టోటల్‌గా ఏషియా, పసిఫిక్, ఇండియా ఎక్కువగా దీన్ని ఫోకస్ చేసిందనమాటండి. ఇది 2032 నాటికంటే జస్ట్ ఇంకా 7 ఇయర్స్ ఇంకొక 7 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ యొక్క టర్నోవర్ 29,70,000,000,000 బిజినెస్ చేయబోతుందంటండి. జస్ట్ ఒక్కసారి ఆలోచిస్తే ఇండియన్ రూపీస్‌లో దీన్ని కౌంట్ చేస్తే 29.70 ఇంటూ 8,500,00,00,000 హ్మ్. జరగబోతుందంటండి. బిజినెస్ అలా జరగబోతుందంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఇంకో రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇది ఇండస్ట్రీలో స్పెషల్ ఎనర్జీ ఆహ్, స్పెషల్ ఎనర్జీ డ్రింక్స్, ఎనర్జీ లెవెల్స్ గమ్మీస్ మన దగ్గర ఏవైతే గమ్మీస్ ఉన్నాయో వాటికి డిమాండ్ ఎక్కువుందంటండి. కాకపోతే మనం ఏంటి అంటే గమ్మీస్ ఎక్కువ పక్కన పెట్టేస్తున్నాం మనం. ఆ గమ్మీస్‌ని ప్రమోట్ చేస్తే డైలీ 2 గమ్మీస్ తీసుకోమని చెప్తే అదే మొత్తం మన బాడీకి కావాల్సిన 100% విటమిన్స్ దొరుకుతాయన్నమాట. మల్టీ విటమిన్స్ అన్నమాట. ఇవన్నీ గూడా గమ్మీస్‌లో ఉన్నాయన్నమాటండి. ఇవి ఎంతమంది రిజల్ట్ ఇస్తున్నామంటే ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందంటే ఈ గమ్మీస్ మనకి ఇవి వాడితే గనక హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటదండి. హెయిర్ లాస్ అవ్వదు. హెయిర్ లాస్ కంట్రోల్ చేస్తది. హెయిర్ గ్రోత్ బావుంటది. ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. స్కిన్ కూడా గ్లో వస్తుంది. ఇది వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనమాటండి. వెస్టేజ్‌లో ఇది డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అనమాట. కంపెనీ ఊరికనే లాంచ్ చేయలేదనమాటండి. ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి ఎంత డిమాండ్ ఉంటుందో ఫ్యూచర్‌లో తెలుసుకోవాలి కాబట్టే ఇలాంటి ప్రొడక్ట్స్‌ని మనకి తీసుకొస్తున్నారనమాటండి. సో, గమ్మీస్ ఇంకోలా కూడా పనిచేస్తాయన్నమాట. యూజ్ న్యాచురల్ పవర్ గమ్మీస్ ఫర్ వెయిట్ లాస్ మేనేజ్‌మెంట్ అంటే ఈ గమ్మీస్ తీసుకోవడం వల్ల విటమిన్స్ దొరుకుతున్నాయి కదండీ మనకి. కాబట్టి వెయిట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉందంట మనకి. ఇలాంటి ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేయడానికి కంపెనీ మనల్ని సిద్ధం చేసిందనమాటండి. మనందరం కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. వెస్టేజ్ తయారు చేసే ప్రతి ప్రొడక్ట్ గూడా ఈరోజు మార్కెట్‌లో డిమాండ్ చేసుకొని డిమాండ్ చేసి డిమాండ్‌ని బేస్ చేసుకునే వస్తుందనమాటండి మనకి. మనం ఏంటి అంటే దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నామనమాట. ఎవరో ఏదో 4 కారణాలు చెప్పారని ఆహ్, వాళ్ళు పని చేయలేదన్నారని ఆగిపోతున్నారనమాటండి. కానీ ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకి లేకపోవడం వల్ల వాళ్ళు వాడడం మానేస్తున్నారనమాట. మనం నాలెడ్జ్ తీసుకొని చెప్పడం వల్ల మనకి బిజినెస్ పెరుగుతుంది. మనకి తెలియకపోతే మన అప్‌లైనర్‌తో మాట్లాడించాలి. వాడుకుంటారు. ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తది. బిజినెస్ కూడా వస్తదనమాట. ఇది ఎంత పవర్‌ఫుల్ ఇండస్ట్రీ అంటే 2047 సంవత్సరం వచ్చేసరికి హ్మ్. $100 బిలియన్ కంపెనీగా, ఇండస్ట్రీగా న్యూట్రాసిటికల్ డెవలప్ చేయాలనేసి మోటోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని గట్టిగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిందంటండి. 100 బిలియన్స్ అంటే దగ్గరగా 8,50,000,00,00,000 అంటే ఏ లెవెల్‌లో ఈ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందో దీన్ని మనం అర్థం చేసుకోవాలనమాట. మనం ఒకసారి ఆలోచిస్తే ఎలాంటి బిజినెస్‌లో మనం ఉన్నాము, ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాము, ఎలాంటి ఇండస్ట్రీని మనం సెలెక్ట్ చేసుకున్నామని మనకు అర్థమవుతదనమాటండి. బాలి సార్ ఎప్పుడూ కూడా సప్లిమెంట్స్ గురించే చెప్తారంటండి ఆయన. జనరల్ ఐటెమ్స్ మీద ఎక్కువగా మీటింగ్స్ చెయ్యరంటండి. అగ్రికల్చర్‌ని ప్రమోట్ చేయడానికి కూడా అగ్రికల్చర్‌ని ప్రమోట్ చేస్తారంట. ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే హెల్త్ మీదంటండి. హెల్త్‌కి సంబంధించి ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ మీదే ఫోకస్ చేస్తారంట ఆయన.
ఏదైతే మనకి ఫ్యూచర్‌లో ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ డిమాండ్ ఉందో అలాంటి ప్రొడక్ట్స్ మీదే ముందుగానే మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారనమాటండి. యాహ్! హ్మ్. అందుకనే ఒక అందుకనే ఒక ప్రౌడ్ కంపెనీలో ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలనమాటండి. మనం ఏంటి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అంటే మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు ఛాలెంజెస్ వస్తాయన్నమాట. మనకి ఎప్పుడైతే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదో ఆటోమేటిక్‌గా మనం సఫర్ అవుతాం అనమాటండి. సో, అది కూడా ఉండాలి. అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇలాంటి జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలనమాటండి. జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసి ఏదైతే పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయో, అలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా అటెండ్ అవుతూ కావాల్సిన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ మీటింగ్ టికెట్ 200, 300 ఇలా మీటింగ్స్ ఉంటాయండి మనకి. మంచి మంచి సెషన్స్ ఉంటాయి. అక్కడ మనకు కావాల్సినంత నాలెడ్జ్ దొరుకుతుంది. మీ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బిజినెస్ చేసుకుంటే ఇవన్నీ మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుంటూ, వింటూ బిజినెస్ చేసుకుంటే మనమే కాదు మన ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాటండి. చాలా మందికి నాలెడ్జ్ లేక అసలు వెస్టేజ్ అంటేనే తెలియక ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప ఇక్కడ చాలా మందికి ఏంటంటే నాలెడ్జ్ అనేది చాలా అవసరం. హ్మ్. దీని సైజ్ చూసుకుంటే మన బిజినెస్ యొక్క సైజ్ తెలిస్తే మనకి దీని గ్రోత్ మనకి తెలిస్తే ఈ మార్కెట్‌ని మనం అసలు వదిలిపెట్టమనమాటండి. నిజంగా చెప్పాలంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని మార్కెట్‌లో సప్లిమెంట్స్ చూసుకుంటే టూ మచ్ కాస్ట్ ఉంటాయన్నమాట. చాలా చాలా రేట్లు ఉంటాయన్నమాట. మన వెస్టేజ్ చూసుకుంటే బెటర్ క్వాలిటీ ఉంది. కాస్ట్ తక్కువ. హ్మ్. 100 క్యాప్సిల్స్ ఉంటాయండి. రూ. 220 కాల్షియం చూసుకుంటే. అలాగే చాలా స్పిరులినా ఇలా చాలా చాలా తక్కువ రేట్లనమాట. చాలా తక్కువ రేట్లుంటాయి. క్వాలిటీ మాత్రం చాలా బావుంటదనమాటండి. కస్టమర్స్‌తో కూడా ఈజీగా కొనిపించగలిగేలా ఉంటాయన్నమాట. రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయన్నమాటండి మన సప్లిమెంట్స్. రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి రిపీటెడ్ సేల్ చేయగలుగుతున్నామనమాట. రిపీటెడ్ మార్కెట్ చేయగలుగుతున్నాం. దీన్ని మనం అర్థం చేసుకొని వెళ్ళగలిగితే మంచి ఇన్‌కమ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉందనమాటండి. మనకి నాలెడ్జ్ లేకపోతే ఆ ప్లెనర్ సపోర్ట్ తీసుకొని ఎంత పీవీ అంటే ఆహ్, సప్లిమెంట్స్‌కి పీవీస్ ఎక్కువున్నాయి కాబట్టి సప్లిమెంట్స్‌కి వచ్చే డబ్బులు మామూలుగా రావన్నమాటండి. వేలల్లో, లక్షల్లో సంపాదించొచ్చనమాట. దీన్ని మనందరం గూడా అర్థం చేసుకోవాలి. వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటి అంటే దీనికి మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో అన్నది మనకి తెలిస్తే మనం సప్లిమెంట్స్‌ని కళ్ళకద్దుకొని మార్కెట్‌లోకి తీసుకెళ్తామనమాట. ఇండియా చాలా సీరియస్‌గా తీసుకుందండి న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ. దట్ టు ఫార్మా న్యూట్రాసిటికల్ దీనికి సంబంధించి డిఫెన్స్‌కి సంబంధించి ప్రపంచం అంతా గూడా ఈరోజు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్‌తో. ఈ మొత్తానికి ప్రపంచం మొత్తానికి కూడా డైటరీ సప్లిమెంట్స్‌ని ఇండియాలోనే తయారు చేసి ప్రమోట్ చేయాలని గట్టి నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నారనమాటండి. దీనికి సంబంధించిన రిపోర్ట్ న్యూట్రాసిటికల్ బాగుండాలి. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రిపోర్టు న్యూట్రాసిటికల్ బాగుండాలంటే ముందు అగ్రికల్చర్ గూడా అంటే ఆర్గానిక్ సైడ్ గూడా అగ్రికల్చర్‌లో కెమికల్స్ లేకుండా పండిస్తే మనం మంచి ప్రొడక్ట్ తీయొచ్చనమాట. అది ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఏవైనా సరే మన దగ్గర ప్రొడక్ట్ తయారు చేసి, మన దగ్గరే ఫార్మింగ్ చేసి, మన దగ్గరే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి, వాటిని తయారు చేసి న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్‌ని తయారు చేసి, అది గ్లోబల్ వైజ్ సైడ్ సేల్ చేయాలనేసి ఇక్కడి నుంచే తయారు చేయాలని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుందంటండి. ఇవాళ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారనమాట. దీంట్లో భాగంగానే 2047 నాటికి భారతదేశంలో నంబర్ 1 పొజిషన్‌కి తీసుకెళ్లాలనేసి ఒక గోల్ పెట్టుకొని, దానికి సంబంధించిన ఒక రిపోర్ట్‌ని పెట్టుకొని రెడీ చేసుకున్నారంటండి. అంటే ఏ ఏ కేటగిరీలో గోల్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటిలో భాగంగా న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ గూడా ఉందనమాటండి.
సో, అందుకనే మనకి 2030 నాటికి మనకి ఈ ఇండస్ట్రీ చాలా స్పీడ్‌గా డెవలప్ అవుతుందనేసి సీఏజీఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిపోర్ట్ చెప్తుందంటండి. ఈ ఇండస్ట్రీ యొక్క రిపోర్ట్ చూసుకుంటే 8.06%లో ఉందంటండి. మనం ప్రతి ఇంట్లో గూడా సప్లిమెంట్స్ ఇవ్వాలి. స్పిల్లునా, సీబక్తరన్, కాల్షియం, ఫోలిక్ ఐరన్, గమ్మీస్ ఇలా ఏంటంటే హెల్త్ మీద బేస్ చేసుకొని ప్రతి ఇంట్లో గూడా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఉన్నారండి. ప్రతి ఇంట్లో గూడా ఉన్నారనమాట. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేక కెమికల్స్ అని కల్తీ తినడం వల్ల మనం. ఇలా ఉన్నారు కాబట్టి అందరికీ గూడా మనం ఈ సప్లిమెంట్స్‌ని ప్రమోట్ చేసుకోగలిగితే మనకి బిజినెస్ మంచిగా ఉంటుంది. అందరి హెల్త్‌లు కాపాడిన వాళ్ళం అవుతాము. చాలా హెల్త్ గురించి ఇప్పుడు చాలా బాగా ఆలోచిస్తున్నారనమాట జనాలు. అంటే విలేజ్ పీపుల్స్‌ని పక్కన పెడితే వాళ్ళకి పెద్దగా తెలీదు. అర్థం చేయించగలిగితే, వాడిపించగలిగితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అంటే సప్లిమెంట్స్ మీద ఆహ్, మనం ఎవరికెలా చెప్పాలో అలా చెప్పగలిగితే వాళ్ళు కూడా తీసుకుంటారండి. సప్లిమెంట్స్ గురించి మనం పర్ఫెక్ట్‌గా ఎప్పుడైనా సరే సప్లిమెంట్స్ గురించి మనం ప్రమోట్ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీని మీద హ్మ్. ఒక అవగాహన ఉన్న వాళ్ళకి చెప్తే మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారనమాట. అవగాహన లేని వాళ్ళకిస్తే 2, 3 రోజులకే వాళ్ళేమంటారంటే, మాకు పని చేయలేదని చెప్తారనమాటండి. మోషన్స్ అవుతున్నాయని గానీ, వామిటింగ్స్ అవుతున్నాయని గానీ, కళ్ళు తిరుగుతున్నాయని గానీ, అంటే అలా అని చెప్పి పూర్తిగా పక్కన పెట్టేస్తారనమాట. మనం చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ దీని మీద క్లారిటీ ఇవ్వాలనమాటండి. ఎలా ప్రమోట్ చేయాలో తెలుసుకోవాలి. ప్రమోట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఆ సప్లిమెంట్స్ వాడాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా క్లియర్‌గా చెప్తే మంచి కస్టమర్స్ తయారవుతారనమాటండి. వాళ్ళ ద్వారానే బిజినెస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ గురించి. మనం అర్థం చేసుకోవాలనమాటండి. మార్కెట్ గురించి అర్థం చేసుకొని, బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళగలిగితే, ఎప్పుడూ గూడా మనం వెనక్కి తిరిగి చూడమనమాటండి. చూసే అవసరం గూడా ఉండదనమాట. ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అందుకని నాలెడ్జ్ అనేది చాలా అవసరం మనకి. హ్మ్. ఏంటంటే ప్రాపర్‌గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. బిజినెస్ చేసుకోవాలి. మనం ఈ వెస్టేజ్‌లో ఇవన్నీ నేర్చుకోగలిగితే గనక, ప్రతి ప్రొడక్ట్ గురించి మనకు తెలియాలండి. ప్రొడక్ట్స్ ఎన్నున్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. ఇవెలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ గూడా మనం వాడాలనమాట. ముందు మనం వాడాలి. అదే షేర్ జేయాలి. నిజంగా ఇలాంటి సిస్టమ్‌లో ఉన్నందుకు, ఇలాంటి మంచి ప్లాట్‌ఫామ్‌లో ఉన్నందుకు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలనమాటండి. చాలా చాలా మంచి ఆరోగ్యాన్నిచ్చారు గౌతమ్ బాలి సార్ మనకి. ఇదే ఆహ్, ఎలా ఎక్కడైనా సరే, ఏదైనా సరే మనం కొన్నప్పుడు ఎక్కడా సరే మనకొక రూపాయి అసలు తిరిగి రాలేదనమాటండి. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. వెస్టీజ్‌కి రాకముందు ఏదో అలా టైమ్ పాస్ అవ్వనట్టు ఉండేది. బోర్‌గా అనిపించేది. కానీ వెస్టీజ్‌కొచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాటండి. చాలా సంతోషంగా ఉన్నానన్నమాట. ఎందుకంటే ఇక్కడ మంచి నేము, ఫేము ఉంది. నాకు ఎప్పుడు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలని ఉంటది. అనాథ పిల్లలకి కానీ, అలాంటి వాళ్ళకి చూసి నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అని అనిపిస్తదనమాటండి. ఆ కోరిక కూడా ఇక్కడ నెరవేరిందనమాట నాకు. వెస్టే నిజంగా నాకు దేవుడిచ్చిన వరమనే చెప్తాను నేనెప్పుడు గూడా. నాకు మంచి అవకాశాన్నిచ్చింది. తను చాలా హ్యాపీగా నాకు చెక్ పడిందంటే వెంటనే తనకే ఫోటో పెడతాననమాట. ఫోటో పెట్టి థ్యాంక్ యూ హైమా అని చెప్తాననమాటండి దానికి. చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట ఇక్కడున్నందుకు. అసలు మనం అర్థం చేసుకుంటే గనక మన జీవితం ఏంటి అని అర్థం చేసుకుంటే కనుకండి అసలు ఆహ్, వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత మనం అసలు ఏం చెప్పిందంటే ఓన్లీ షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుంది. అసలు కష్టం అని అస్సలు అనిపించదనమాట. నాకైతే కష్టం అనిపించదు. కానీ ఎవరి దగ్గరైనా విన్నప్పుడు అనుకుంటాను కష్టమని చెప్తారు గదా! టీమ్‌ని బిల్డ్ చేయాలి, చెప్పలేము, తిరగలేము అని అంటారనమాట. కష్టం కష్టమని నేను చాలా మంది దగ్గర విన్నాననమాట. నిజంగా అది చాలా సిల్లీగా అనిపిస్తది నాకు. ఎందుకంటే
కష్టమని ఎందుకు అనుకుంటున్నాం అంటే, వెస్టేజ్‌కొచ్చేసరికి మనకి కష్టమని అనిపిస్తుందా? మరి వేరే చోట ఎక్కడైనా మనం సంపాదించాలి అంటే, అది అంత ఈజీగా సంపాదించగలుగుతున్నామా? అక్కడ టైం ఎక్కువ పెడుతున్నాము. అయినా సరే లిమిటెడ్‌గా ఇన్‌కమ్ ఉంటది. బాస్ ఉంటారు. టైం ఫ్రీడమ్ ఉండదు. వేరే చోట అలా ఉంటాయి. కానీ మన దగ్గరకొచ్చేసరికి మనకి టైం ఫ్రీడమ్ ఉంది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది. కారు కావాలంటే కారు కోసం మనం గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతది. హౌస్ ఫండ్ కావాలంటే క్రౌన్ అయితే హౌస్ ఫండ్. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాటండి. కష్టం అంటే అసలు ఈ వెస్టేజ్ అసలు కష్టమే కాదు చెప్పాలంటే. మనకి బయట ఎలాగో కొనుక్కుంటాము. ఓన్లీ షాప్ మార్చుకుంటున్నాం అంతే. షాప్ మార్చుకోవడం వల్ల మనకి లైఫ్ మారుతుందన్నమాట. మరి చాలా షాపులు మార్చాం. ఎక్కడైనా లైఫ్ మారిందంటే ఎక్కడా లైఫ్ మారలేదన్నమాటండి. మన వెస్టేజ్‌కొచ్చేసరికి ఒక్క రూ. 1000 పెట్టి తీసుకుంటే రూ. 100 ప్రొడక్ట్ అనమాటండి. ఫ్రీగా వస్తది మనకి. క్యాష్ బ్యాక్ వస్తది. ఇదే షేర్ చేసుకొని టీమ్‌ని నిర్మించుకుంటే 3 తరాల భవిష్యత్తు మారుతుందనమాట. మరి ఒక జనరేషన్‌కే జీవితాంతం కూడా ఆహ్, ఓపిక ఉన్నంత సేపు కష్టపడతానే ఉంటాడు ప్రతి మనిషి గూడా డబ్బు కోసం. అక్కడ ఏమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. డబ్బనేది సరిగ్గా అవసరాలకి ఏదైనా కొనాలంటే కొనలేని పరిస్థితులు, అప్పులు ఇలా ఉంటాయన్నమాట బయట. కష్టమైతే కష్టపడతారు. కానీ కష్టం ఎక్కువుంటది. కానీ డబ్బులు తక్కువుంటాయి. మన వెస్టేజ్‌కొచ్చేసరికి నిజంగా అసలు కష్టమే లేదు. కానీ ఎక్కువ డబ్బులున్నాయన్నమాటండి. ఇలాంటి మంచి సిస్టమ్‌లో ఉన్నాము. సీఎన్‌సీ చేసుకుంటే ఎంత ఇష్టమంటే నాకు సీఎన్‌సీ అంటే 4 నెలలు కంటిన్యూగా మనం సీఎన్‌సీ చేసుకుంటే 5 నెలలు రూ. 2,500 వోచరండి. మనకి నెలకు సరిపడా సరుకులు మన గౌతమ్ బాలి సార్ ఇస్తున్నారనమాట. నిజంగా అందుకే సార్‌ని దేవుడని అంటున్నారండి అందరూ గూడా. కనిపించే దేవుడు గౌతమ్ బాలి సార్ అని చెప్తారు చాలామంది. ఆయన ఫోటో పెట్టుకునేవాళ్ళు గూడా ఉంటారండి. ఆహ్, ఏంటంటే ప్రాబ్లమ్స్ హాస్పిటల్‌లో తగ్గని ఇంకా ప్రాణం పోతదన్న మనిషికి కూడా మన సప్లిమెంట్స్ ప్రాణం ఇస్తుందనమాట. అలాంటి అంటే నా విషయమే చూసుకుంటే చెప్తున్నాను. అసలు తగ్గదని చెప్పారనమాటండి ఇండైరెక్ట్‌గా. ఆయన మెడిసిన్ మార్చండి. నాకు ప్రాబ్లమ్ తగ్గలేదని మా సార్ చెప్పారనమాటండి. ప్రాబ్లమ్ తగ్గలేదండి. చాలా బాధపడిపోతుంది. మెడిసిన్ మార్చండి అని అడిగితే ఆయన్ని హాస్పిటల్‌లో ఆయన ఎలా మాట్లాడతారంటే మనం చక్కగా చెప్తాం. మన అప్లైనర్స్ గట్టా చక్కగా చెప్తాం మనం అందరికి. ప్రొడక్ట్ వాడుకోండి హెల్త్ బావుంటది. ఇదే ప్రమోట్ చేసుకోండి. ఉన్నతంగా ఎదగండి అని మనం ఎంత బాగానో మాట్లాడుకుంటాం. వెస్టేజ్‌లో ఉన్నంత ఇది ఎక్కడా లేదనమాటండి. ఆయన డాక్టర్ గారు కసిరినట్టు కూడా మాట్లాడారు. ఇప్పటికి గుర్తే మా సార్ అంటారు. "ఏం డాక్టరో ఏటో అలా చెప్పాడని" అంటారనమాట. మార్చాల్సిన అవసరం లేదు. డైట్‌లో ఉండను కొంచెం గసిరినట్టు చెప్పారనమాటండి. అంటే అలా ఉంటారనమాట. ఎక్కడైనా సరే. అయితే మెడిసిన్ మార్చాల్సిన అవసరం లేదు. డైట్‌లో ఉండండని చెప్పారు. డైట్‌లో ఉన్నా సరే నాకు ప్రాబ్లమ్ తగ్గలేదు. జీవితాంతం బాధపడాలని అనుకున్నాను. కానీ వెస్టేజ్ పుణ్యమా అని నాకు మంచి ఆరోగ్యాన్ని గౌతమ్ బాలి సార్ ఇచ్చారండి. ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాను నేను రోజు సార్‌కి. ఇలాంటి మంచి ఆరోగ్యం ఎక్కడా లేదనమాట. హాస్పిటల్‌లో తగ్గని ప్రాబ్లమ్స్ ఇక్కడ తగ్గుతున్నాయి. ఇదే 10 మందికి షేర్ చేసుకుంటే మనం డబ్బులు సంపాదించొచ్చనమాట. ఆహ్, ఏదైనా సరే మనం ఫ్రెండ్స్‌తో గానీ, చుట్టాలు గానీ ఏదో విషయం పరంగా మాట్లాడుకుంటానే ఉంటాం. రోజు గూడా ప్రతిరోజు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఏదో ఒక విషయాలు అలా రోజు మాట్లాడుకుంటాం. అదే మాటలు మనకి మాటలే మూటలని చెప్తారనమాటండి మన గౌతమ్ బాలే సార్. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందనమాట వెస్టేజ్. ఈ బ్రూ ఈ భూప్రపంచంలో వెస్టేజ్‌ని మించిన అవకాశమే లేదని నా ఫీలింగనమాటండి. నిజంగా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో నాకు అవకాశం దొరికినందుకు. ఎయిత్ క్లాస్ చదువుకున్న నాకసలు జాబే ఇవ్వరు ఎవరు గూడా. ఆహ్, పని చేయాలంటే మనం ఏ పనైనా చేయలేము. చిన్న చిన్న పనులైతే చేయలేము. సేల్స్ గర్ల్స్‌గా గానీ అలాంటి పనులైతే చేయలేము. కానీ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేయాలనే ఆశ నాకు ఈ వెస్టేజ్ పరిచయం కాకపోతే నా ఆశ ఆశగానే అలా మిగిలిపోయిందనమాట. ఆ ఆశతోనే నాకు ఇంకా
ఈ జీవితం ముగిసిపోయేదనమాటండి. కానీ ఏదైనా చెయ్యాలి, సాధించాలనే ఒక తపన ఉన్నప్పుడు నిజంగా నాకు యూనివర్స్ కనెక్ట్ చేసిందని అనుకుంటాననమాట. నాకు ఆశ అయితే ఉంది నిజంగా. కానీ ఎందుకో నమ్మకం ఉండేది కాదు. ఎందుకు నమ్మకం ఉండేది కాదంటే, చెయ్యాలి, సాధించాలి, ఏదైనా ఒక మంచి ప్లాట్‌ఫామ్‌లో ఉండాలని ఏదైనా జాబ్ పరంగాన్నా చెయ్యాలని ఒక ఆశ అయితే ఉండేదనమాటండి నాకు. కానీ నిజం చెప్పాలంటే నాకు నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే చదువుకున్నది తక్కువ కాదండి. అందుకని నాకు నమ్మకం ఉండేది కాదనమాట. కానీ కావాలని నేను బలంగా కోరుకున్నాననమాట. బలంగా భగవంతుడినైతే ప్రార్థించాను. ఏదైనా అవకాశం కావాలి, కావాలి. ఇంకోటి హెల్త్ కూడా బావుండాలని నేను ఈ 2 నాకు కావాలని నేను నా లైఫ్‌లో సంపాదించుకున్నాననే చెప్తానండి నేనైతే. నిజంగా చదివింది తక్కువ కాబట్టి ఏదైనా చేయగలననే నమ్మకం అయితే ఉండేది కాదు. కానీ చదువు లేకపోయినా సరే ఇలాంటి మంచి ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టానంటే చదువుతో సంబంధం లేకుండా అవకాశాన్ని ఇచ్చారంటే గౌతమ్ బాలి సార్ నిజంగా దేవుడనమాటండి. అంటే ఆయనేంటంటే అందరిని సమానంగా చూస్తారనమాట. భగవంతుడి దృష్టిలో అందరూ ఎలాగైతే సమానమో, గౌతమ్ బాలి సార్ దృష్టిలో గూడా మనందరం అలా సమానం అనమాటండి. అందుకే అవకాశాన్ని అందరికీ ఇచ్చారనమాట. అలా నేను ఫీల్ అవుతాననమాటండి. చాలా హ్యాపీగా అనిపిస్తది ఎప్పుడు గూడా వెస్టేజ్‌కొచ్చినందుకు. ఇంకా వెస్టేజ్ తప్ప మరో ప్రపంచం అంటూ లేకుండా అయిపోయిందనమాటండి నాకు. చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇలా ఇంతమందితో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నార్మల్ పీపుల్ మాట్లాడితే ఇలా వినరండి. తెల్లవారుజామున 5 గంటలకే జూమ్‌కొచ్చి ఎవరైనా ఒక నార్మల్ పీపుల్ మాట్లాడితే ఇలా వినరు. నార్మల్ హౌస్ వైఫ్ మాట్లాడిందంటే ఎవరు వినరు. మనం వెస్టీజ్‌కొచ్చాము. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాము ఇక్కడ. అందుకనే మనమందరం మీటింగ్‌లో ఉన్నాము. ఇలా ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే అందరూ వింటున్నాము. ఇది చాలా ప్రౌడ్‌గానే ఉంది కదండీ! మరి ఇలాంటి సిస్టమ్‌లో ఉన్నందుకు. హ్మ్. థ్యాంక్ యూ చందు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ థ్యాంక్ సెషన్ అయితే చెప్పారు ఈ రోజున మీరు. చాలా వండర్ఫుల్గా చెప్పారు మేడం. ఇందులో మీ టెస్టిమోనీ ఉంది. తర్వాత ఇందులో నెక్స్ట్ మనకి 5 ఇయర్స్‌లో ఏం జరగబోతుంది, 20 ఇయర్స్‌లో ఏం జరగబోతుంది అనేది క్లియర్‌గా చెప్పారు. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు చెప్పిన విషయాన్నే లాస్ట్ మంత్ బాలి సార్ జూమ్‌లో చెప్పారు. సో నెక్స్ట్ మన స్ట్రాటజీస్ అన్ని ఎలా ఉండబోతుంది, మనం ఎంత గ్రో అవుతున్నాము అనేది. సో మనం ఇందులో కనుక నిలబడి ఉంటే 100% ఇందులో మనం గెలుస్తాం అనేది మిమ్మల్ని చూస్తే నిదర్శనం అందరికీ తెలుస్తది. చాలా సార్లు మీకు నేను ఫోన్ చేసినప్పుడు మేడం వెయిట్ చేయండి, ఇలాగ జరుగుతూ ఉంటుంది. మనకి బిజినెస్ వస్తదన్నప్పుడు, సార్ మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? నేనేం అలా ఫీల్ అవ్వట్లేదు. నాకు తెలుసు సార్ వస్తదని అని చెప్పి నన్ను కూడా మోటివేట్ చేసేవాళ్ళు. అంటే మీకు నేను ఫోన్ చేస్తే మీరు నన్ను మోటివేట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేదనమాట. సో కరెక్ట్‌గా మీరు అనుకున్న విధంగానే ఒక 1 ఇయర్ అయింది. అయితే అవ్వనివ్వండి ఏమైంది ఎంతోమంది లీడర్స్ వచ్చారు. సో మనకి ఒకేసారి 16,000, 33,000 ఇలా గ్రో అనేది ఉంది ఇందులో బిజినెస్‌లో. సో దీనికి యూ. నిలబడి ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనడానికి మీరు లైవ్ ఎగ్జాంపుల్ మేడం. సూపర్ మేడం. సూపర్ మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.